అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ నుంచి ఎదురైన హత్యా బెదిరింపుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవలి తుర్కియాలో జరిగిన నాటో సదస్సు ముగించుకుని తిరిగొస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగే అవకాశముందని అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హెచ్చరించాయి. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే అప్రమత్తమై ఆయన ప్రయాణించాల్సిన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ 1 కాదని వేరే చిన్న సైనిక విమానంలోకి ఆయన్ను రహస్యంగా మార్చారు. శత్రువుల దృష్టి మళ్లించడానికి ట్రంప్ను ఒక క్యాటరింగ్ ట్రక్కులో విమానాశ్రయం గుండా తీసుకెళ్లటం విశేషం. ఈ రహస్య ఆపరేషన్ మొత్తాన్ని భద్రతా సిబ్బంది అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. అధ్యక్షుడు అసలు విమానంలోనే ఉన్నారని నమ్మించేందుకు జర్నలిస్టులను, కొంతమంది వైట్ హౌస్ సిబ్బందిని అదే ఎయిర్ ఫోర్స్ 1లో వాషింగ్టన్ పంపించారు. అయితే ముప్పు ఉందని తెలిసి కూడా జర్నలిస్టులు, సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారంటూ ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ట్రంప్, సీక్రెట్ సర్వీస్, సైన్యం సూచనల మేరకే తాను నడుచుకున్నానని, వారి భద్రతా నిర్ణయాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. తనకు ఎదురైన ఈ బెదిరింపుల గురించి ట్రంప్ చాలా తేలికగా తీసుకున్నారు. ప్రభావం చూపించే నాయకులకే ఇలాంటి ముప్పులు ఎక్కువగా ఉంటాయి. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశాను. ఏదైతే అదవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే సీక్రెట్ సర్వీస్ తనను మార్చిన చిన్న సైనిక విమానంలోనే తన ప్రాణాలకు మరింత ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శత్రువులు ఒకవేళ దాడి చేయాలనుకుంటే ఆ చిన్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉండేవారని ట్రంప్ పేర్కొన్నారు.